హైడ్రా విషయంలో సర్కార్ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. చెరువుల్లోని FTL బఫర్ జోన్లలో ఇళ్లను కూలుస్తున్న ప్రభుత్వం వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే చర్చ నడుస్తోందట. తప్పు చేసిన వాళ్లను వదిలేసి అమాయక ప్రజలను శిక్షించడం ఏంటని ఇప్పటికే జనాలు ప్రశ్నిస్తున్నారు. మొదట్లోనే అధికారులు అనుమతి ఇవ్వకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అంటూ నిలదీస్తున్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇవాళ పైసా కూడబెట్టుకుని లక్షల రూపాయలతో కట్టుకున్న ఇళ్లను కూల్చడం ఏంటని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే చాలా పర్మిషన్లు కావాలి. చిన్న అధికారి నుంచి మొదలు పెడితే రిజిస్ట్రార్ వరకు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ ఒక్క అధికారి అది తప్పు అని చెప్పినా అక్కడ నిర్మాణాలు జరగవు. కానీ ప్రతి అధికారి అన్ని సరిగ్గానే ఉన్నాయని సంతకాలు పెడితే తప్ప అది రిజిస్ట్రేషన్ జరగదు. ఇలా అన్ని కరెక్ట్ ఉన్నాయని చూసిన తర్వాతే ఏ బ్యాంక్ అయినా అక్కడి ఇంటికి లోన్లు మంజూరు చేస్తుంది. ఇలా అంతా ప్రభుత్వ అధికారుల చేతుల్లోనే వారి అనుమతులతోనే జరుగుతుంది. కానీ ఇంతమంది అధికారులు తప్పు చేసినా ఏ ఒక్కరిపై సర్కార్ చర్యలు తీసుకోవడం లేదు. మొదట్లో ఓ 4-5 అధికారులకు నోటీసులు ఇచ్చామని చెప్పిన సర్కార్ ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అయితే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ల జోలికి సర్కార్ వెళ్లకపోవడం వెనుక అనేక కారణాలున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఇండ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటే ఇప్పటి వరకు వందలాది మందిపై వేటు వేయాల్సి ఉంటుంది. అలా అధికారులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వంపై అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని సర్కార్ భయపడుతోందట. ఎందుకంటే సర్కార్ నడిచేదంతా అధికారుల చేతుల్లోనే. ప్రభుత్వం చేసే వ్యవహారాలు, ప్రభుత్వంలో ఉన్నవాళ్లు చేసే వ్యవహారాలు ముందుకు సాగాలంటే అధికారుల సపోర్ట్ ఉండాల్సిందే. వాళ్ల సంతకాలు లేకుండా ఎవరూ ఏం చేయడానికి ఉండదు. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకుంటే వ్యవహారాలన్నీ నిలిచిపోతాయని కొందరు ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వాళ్లు సహాయ నిరాకరణ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా చెప్పారట. అందుకే హైడ్రా వ్యవహారంలో పెద్దగా అధికారుల జోలికి వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో ప్రజల కంటే కూడా అధికారులదే ఎక్కువ తప్పున్నా కూడా వారిని ముట్టుకోకపోవడానికి కారణం అదేనంటున్నారు. పేద మధ్యతరగతి వాళ్ల ఇళ్లను కూల్చడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వస్తోంది. కానీ చెరువులను కాపాడుతున్నామనే పేరుతో సోషల్ మీడియాలో, తమ సొంత మీడియాలో ప్రచారం చేయించేందుకు ఇప్పటికే అంతా సెటరైట్ చేసి పెట్టారట. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత ఉధృతిని వీలైనంతగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారట. అలాగే అధికారుల తప్పిదంపైన ఎవరూ కథనాలు రాయకుండా కేవలం హైడ్రా హీరోయిజం, ముఖ్యమంత్రి హీరోయిజం అంటూ ప్రచారం చేయాలని కూడా ఆదేశాలు వెళ్లినట్టుగా సమాచారం. సాధారణంగా ఓట్లు వేసిన ప్రజలకు ప్రభుత్వం భయపడుతుందని అంటుంటారు. కానీ ఇప్పుడు ప్రజల కంటే కూడా ప్రభుత్వ అధికారులకే సర్కార్ ఎక్కువగా భయపడుతోందనే విషయం హైడ్రా కూల్చివేతల ద్వారా తేటతెల్లమైందని అంటున్నారు. అందుకే అమాయక ప్రజల ఇళ్లను కూల్చి అనుమతులిచ్చిన అధికారుల జోలికి మాత్రం వెళ్లడం లేదనే చర్చ సర్వత్రా జరుగుతోంది.